వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం బ్రిడ్జింగ్ గ్యాప్ యాక్టివిటీ పిక్చర్ 2లోని వర్క్షీట్ 3 చేస్తున్నాము. అయితే హ్యాండ్బుక్లో మనకి ఈ పిక్చర్కి సంబంధించిన బ్యాక్ స్టోరీ ఇస్తారనమాట. దాని బేస్డ్ వర్క్షీట్ ఇది. ఇందులో ఉన్న ఉమెన్కి 2 క్యారెక్టర్ నేమ్స్ ఇచ్చారు, గ్రీష్మ అండ్ రేష్మ. ఆ గ్రీష్మ అండ్ రేష్మ మధ్యలో కాన్వర్సేషన్ ఇక్కడ మనకు వచ్చింది. ఇదే మనకి ఈ పిక్చర్లో జరుగుతున్న బ్యాక్ స్టోరీ అనమాట. దాని మీద మనకి వర్క్షీట్ అనేది బేస్ అయి ఉంది. సో గ్రీష్మ అనేది మనకి అంగన్వాడీ టీచర్. ఈమె పేరు గ్రీష్మ అండ్ తిన పేరు రేష్మ. సో గ్రీష్మ, వాట్ ఈస్ గ్రీష్మ? గ్రీష్మ ఈస్ జాయిన్ హర్ ప్రైమరీ స్కూల్. Reshma carrying pot. Raju, the baby boy name is Raju. He is crying. Actually baby boy is laughing. కానీ ఇక్కడ బ్యాక్ స్టోరీలో ఏముంటుందంటే అబ్బాయి తప్పిపోయి తన అక్కెంబడి లీలా ఎంబడి స్కూల్కి వెళ్తాడనమాట. సో రాజు ఈజ్ క్రయింగ్ అండ్ లీలా ఈజ్ గోయింగ్ టు స్కూల్. We saw that Grishma and Reshma met each other on the way and spoke to each other. Here are few dialogues. Fill in the blanks with the information given. ఇది వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన కాన్వర్జేషన్. Reshma, what is Raju's age? Grishma inquired. He is just 3 years old, teacher. Why are you carrying him everywhere? There is no one to take care of him at home, said Reshma. Then why don't you join him to Anganwadi school, said Grishma. Sure, teacher, I will join him, replied Reshma. అంటే చిన్న పిల్లల్ని అంగన్వాడీలో చేర్చాలి అనే కాన్సెప్ట్ మనకి ఈ పిక్చర్ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ డైలాగ్స్ హూ సెడ్ టు హుమ్, ఎవరు ఎవరితో అన్నారు అనేది మనం ఇక్కడ డైలాగ్ పిల్లలతో ఫస్ట్ రాయించాలి. 1 2 3 4 5 6 డైలాగ్స్. ఫస్ట్ డైలాగ్, రేష్మ వాట్ ఈజ్ రాజూస్ ఏజ్? గ్రీష్మ ఎంక్వైర్డ్. రేష్మని గ్రీష్మ అడిగింది. హూ సెడ్ దీస్ వర్డ్స్ అంటే ఎవరన్నారు? గ్రీష్మ సెడ్ విత్ రేష్మ. అండ్ సెకండ్ వన్, హీ ఈజ్ జస్ట్ 3 years old, టీచర్ అని అంటుంది. అంటే గ్రీష్మ అని అంటుంది కదా. హూ సెడ్ దీస్ వర్డ్స్? రేష్మ విత్ గ్రీష్మ. వై ఆర్ యూ క్యారింగ్ హిమ్ ఎవ్రీవేర్? సేమ్, గ్రీష్మ సెడ్ దీస్ వర్డ్స్ విత్ రేష్మ. దెర్ ఈస్ నో వన్ టు టేక్ కేర్ ఆఫ్ హిమ్ ఎట్ హోమ్, సెడ్ రేష్మ. సెడ్ అని వచ్చేసింది కదా. హూ సెడ్? రేష్మ విత్ గ్రీష్మ. Then why don't you join him in Anganwadi school? Said Grishma. Said. So Grishma with Reshma. Sure, teacher, I will join him, replied Reshma. Who said these words? Reshma with Grishma. This is our second bit. Who said to whom? I am going to third. Fill in the blanks with the words given below. We start conversation with, how do we start our conversation? With greetings. Hello, hi, good morning, good evening, good afternoon. We generate dash between the characters. What do we generate between the characters? Context. అంటే మీనింగ్ఫుల్ ఉన్న వర్డ్స్ని మనం జనరేట్ చేస్తాం. We ask dash in conversation. కాన్వర్జేషన్స్లో మనం ఎక్కువ ఏం అడుగుతాం? క్వశ్చన్స్. We need dash to create a conversation. అసలు కాన్వర్జేషన్ని స్టార్ట్ చేయాలంటే మనకి ఏం కావాలి? We need dialogues. This is the third bit. Here draw the picture of a village. మనం ఈ పిక్చర్ని బేస్ చేసుకొని పిల్లల్ని ఇక్కడ పిక్చర్ ఆఫ్ ఎ విలేజ్ని డ్రా చేయమని చెప్పేస్తే ఈ వర్క్షీట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.